మనకి బయట నార్మల్ గా పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ మాత్రమే కనిపిస్తుంది, కానీ లోపల సిస్టమ్ చాలా స్మార్ట్ గా వర్క్ అవుతుంది. గ్రౌండ్ కింద కొన్ని మీటర్స్ లో పెద్ద స్టోరేజ్ ట్యాంక్స్ ఉంటాయి. వెహికల్ కి పెట్రోల్ ఫిల్ చేస్తే ట్యాంక్ లోని ఫ్యూల్ పంప్ వెంటనే స్టార్ట్ అవుతుంది. పెట్రోల్ అండర్ గ్రౌండ్ ట్యాంక్ నుంచి పైకి వచ్చి ఫిల్టరింగ్ ప్రాసెస్ తర్వాత పెట్రోల్ మిషన్ కి వెళ్తుంది. అక్కడ ఫ్లో మీటర్ సహాయంతో క్వాంటిటీ మెజర్ చేసి ఫ్యూల్ సప్లై చేస్తారు. కార్లు పెట్రోల్ తీసుకెళ్లే కొద్దీ ట్యాంక్ లో ఫ్యూల్ లెవెల్ స్లోలీ తగ్గుతుంది. అప్పుడు ట్యాంక్ లో మిగిలిన స్పేస్ గ్యాస్ వేపర్స్ తో ఫిల్ అవుతుంది. పెట్రోల్ ఫ్లాష్ పాయింట్ చాలా లోగా ఉండటం వల్ల అది చాలా ఈజీగా వేపర్స్ రిలీజ్ చేస్తుంది. అందుకే అక్కడ ఫైర్ లేదా స్పార్క్ వచ్చే ఏ బిహేవియర్ కూడా డేంజరస్. ఇంకా సేఫ్టీ కోసం ఇప్పుడు యూజ్ చేసే స్టోరేజ్ ట్యాంక్స్ హైలీ సీల్డ్ ఫైబర్ గ్లాస్ మెటీరియల్ తో తయారు చేస్తున్నారు. ట్యాంక్ టాప్ సైడ్ లో ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. పెట్రోల్ ట్యాంకర్ ఫ్యూల్ యాడ్ చేసే సమయంలో సిస్టమ్ ఆటోమేటికల్లీ ఫ్యూల్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. ట్యాంక్ ఆల్మోస్ట్ ఫుల్ అయినప్పుడు వాల్వ్ క్లోజ్ చేస్తుంది. తర్వాత ఎంప్టీ ట్యాంకర్ ఒక పైప్ ద్వారా వేపర్ రికవరీ సిస్టమ్ కి కనెక్ట్ అవుతుంది. ట్యాంక్ లో పైభాగంలో ఉన్న ఫ్యూల్ వేపర్స్ ని స్లోలీ బ్యాక్ తీసుకొని ట్యాంకర్ లో స్టోర్ చేస్తారు. ఆ వేపర్స్ మళ్ళీ కూల్ అయ్యి లిక్విడ్ ఫామ్ కి వస్తాయి. ఇలా పొల్యూషన్ తగ్గుతుంది, సేఫ్టీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే పెట్రోల్ స్టేషన్ లో కనిపించని అండర్ గ్రౌండ్ సిస్టమ్ చాలా అడ్వాన్స్డ్ గా డిజైన్ చేస్తారు. ఫ్యూల్ సప్లై సేఫ్ గా, ఫాస్ట్ గా అండ్ కంట్రోల్డ్ గా జరగడానికి ఇదంతా పనిచేస్తుంది.